తెల్లవారుజామున మక్తల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మహాదేవప్ప ఎరుకుల కులానికి ఆ సామాజిక వర్గం అది ఎస్టీలో వస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలుస్తామనే ధీమాతో నిన్న డికే అరుణ గారి యొక్క ర్యాలీలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో నేను గెలుస్తాను కానీ గెలిస్తే నన్ను చంపేస్తా అంటున్నారు, బెదిరిస్తా అంటున్నాడు, కొడతా అంటున్నాడు అనేటటువంటి ఒక మాట మహాదేవప్ప తన భార్యతో చెప్పినటువంటి ఒక విషయము బయటకు వచ్చింది. మహాదేవప్ప భార్య పొద్దున 6:30కు ఇటు డికే అరుణ గారితో మాట్లాడి నా భర్త తప్పకుండా నేను గెలిచిన తర్వాత నన్ను చంపుతారు అనే భయముగా ఉంది, ప్రజలందరూ నాకు ఓటేస్తారు కానీ ఓటేసినాడని కూడా నేను గెలిచిన తర్వాత నన్ను చంపేస్తా అంటున్నాడు అని చెప్పి పండుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయము తన భార్య మీడియా ముందు అదేవిధంగా డికే అరుణ గారు ఎంపీ గారికి చెప్పారు. మా కార్యకర్త కూడా అక్కడ పోయినప్పుడు అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత మేము హాస్పిటల్లో పోయినప్పుడు పోస్ట్మార్టం దగ్గరికి పోస్ట్మార్టం ఇంకా చేయకముందు మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక పోలీసు వాళ్ళ అమ్మాయిని పిలిపించి అక్కడ ఇంటి దగ్గర బయట వాళ్ళు రాసి ఇట్నే ఒక రాసి కంప్లైంట్ చేయని చెప్పి ఆమె బాధతో ఉండి వాళ్ళు ఏం పోలీసు వారే కదా వాళ్ళని నమ్మి రాసి ఆమె సంతకం పెట్టి మన మమ్మతో సంతకం పెట్టించింది. ఈ మాట ఆమె కూడా మీడియా ముందు పోలీసు డిఎస్పీల ముందు చెప్పింది. ఆమె ఇంత ఘోరంగా పోలీసు ప్రవర్తిస్తారంటే మేము ఊహించాం. అమాయక ప్రాణము బలి ఒక యువకుడు 40-45 సంవత్సరాల యువకుడు ప్రాణం పోతే నిర్దయంగా ఈరోజు ఒక ఏదైతే పని ఉందో ఇది నిజంగా యావత్ పోలీసు ఫోర్స్కు అది ఒక అవమానకరమైనటువంటి ఒక సంఘటన.